అదానిని వెంటనే డౌన్ మోడీ BJP ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు. పెద్దలు గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనార్టీ సెల్ చైర్మన్ దాదా గాంధీ గారికి, అలాగే మన ఇమాం అలీ గారు DCC జనరల్ సెక్రటరీ గారు, అలాగే APYC ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కిషోర్ రెడ్డి గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ మూర్తి గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి మిత్రులకి, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మేడం మమతారెడ్డి నాగిరెడ్డి గారికి, ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పేరు లక్కరాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా అనంతపూర్ జిల్లా రావడం జరిగింది. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి 2 కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతుంది. శక్తి అభియాన్, ఇంద్రో ఫెలోషిప్ అనే ఒక కార్యక్రమం, అలాగే నౌకరీతో నషా నహీ అన్న ఈ 2 కార్యక్రమాలని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నది. దాన్ని మేము ప్రతి జిల్లాలోని ప్రతి మండల స్థాయిలోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ సమస్య, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పైన విద్యార్థులు అవనివ్వండి, యువకులు అవనివ్వండి మత్తుకు బానిసలు అయిపోతున్నారు. ఆ భారం నుంచి బయటకు రావాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ కోరుతూ ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యని ఉండడం వల్ల ఈ యువకులందరూ కూడా మత్తుకు బానిసలు అవుతున్నారు. ఇది పోవాలంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల జాబ్లు ఇస్తామని చెప్పారో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆనాడు యువగలంలో లోకేష్ గారు 20 లక్షల జాబ్లు ఇస్తామని చెప్పారు. మరి మీరు ఆ జాబులన్నీ ఇస్తే, ఉద్యోగ కల్పన ఉంటే ఈరోజు యువకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి మత్తులకు బానిసకుండా ఉంటారని మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ దేశంలో ఉన్నటువంటి యువత 65% మంది యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంది. ఎందువల్లంటే నరేంద్ర మోడీ గారు ఇస్తానటువంటి 2 కోట్ల జాబులు కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఇస్తానన్న 20 లక్షల జాబులు కానివ్వండి ఇవ్వకపోవడం వల్ల ఈ దేశ భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారి మిత్రుడు, అత్యంత సన్నిహితుడు అదానీ గారు ఏదైతే ఆ రోజు నరేంద్ర మోడీ గారు రోల్ మోడల్గా తీసుకొని గుజరాత్ రాష్ట్రంలో నుంచి 3 సార్లు సీఎంగా ఉండి మరి ప్రధానమంత్రి అయ్యారో, గుజరాత్ను రోల్ మోడల్గా తీసుకుందామని చెప్పారు. మరి ఈరోజు అదే రోల్ మోడల్ ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో అదానీ గారికి సంబంధించినటువంటి పోర్ట్లో దాదాపు మొన్న 3,000 కేజీలు మత్తు పదార్థాలు దొరకడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే అదానీ గారికి ఉన్నటువంటి పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలాగే రైల్వేస్లో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని
నరేంద్ర మోడీ గారు అదానికి కట్టబెట్టడం వల్ల ఇలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ మత్తు పదార్థాలు అదానీ గారి పోర్టులో దొంగ రవాణా చేస్తూ ఉన్నారు. మరి నిన్నటికి నిన్న ఏదైతే తీసుకుంటే కాకినాడ పోర్టులో పీడిఎస్ బియ్యం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడి చూపించారు, దొంగ రవాణా జరుగుతూ ఉందని. మరి ఏదైతే విశాఖపట్నం గంగవరం పోర్టు ఉన్నదో అక్కడి నుంచి సుమారు 3 సంవత్సరాల్లో సుమారు 2,38,000 మెట్రిక్ టన్నులు బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టులో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోర్టులన్నింటి నుంచి కూడా దొంగ రవాణా జరుగుతూ ఉంది. ఇవన్నీ అరికట్టాలంటే అదానీ గారు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వీటన్నిటి మీద మోడీ గారు దర్యాప్తు చేయాల్సిందే. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఆల్రెడీ సీజ్ చేసిన బియ్యాన్ని మళ్ళీ ఎలా రవాణా చేస్తూ ఉన్నారు, అది మీ ప్రభుత్వానికే తెలియాలి, నాదెండ్ల మనోహర్ గారికి తెలియాలి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా అదానీ గారి గుప్పిట్లో పెట్టుకొని మోడీ గారిని కీలుబొమ్మలాగా ఆడిస్తూ ప్రపంచ దేశాలకి విదేశీ పర్యటనకు వెళ్తే అక్కడ లక్షల కోట్ల వర్కులు తీసుకున్నారు. మరి ఇటువంటి తరుణంలో మీరు అదానీ గారికి పనిచేస్తున్నారా లేకపోతే దేశ ప్రజల కోసం పనిచేస్తున్నారా అని చెప్పేసి మోడీ గారిని అడుగుతూ ఉన్నాం. మరి మొన్న 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. అది ఒక విద్యార్థికి చేయలే, ఒక యువకులకు చేయలే, ఒక మహిళకు చేయలే, ఒక రైతుకు చేయలే. కానీ మీరు కార్పొరేట్ శక్తులకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు మోడీ గారు. అలాగే ఏదైతే ఆయన పెట్టినట్టు స్టాక్ మార్కెట్లో దాదాపు తక్కువ సమయంలోనే రూపాయి పెడితే 600% పెరిగిపోతూ ఉంది. ఈ దేశంలో 65% మంది యువకులకి మీ ఆ చిట్కా కూడా చెప్పాలని చెప్పేసి అదానీ గారిని, మోడీ గారిని కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మీరు ఉపయోగించి మరి మొన్న హిడెన్బర్గ్ రిపోర్ట్ ఏదైతే చెప్పిందో సెబీ స్టాక్ మార్కెట్లో అవకతవకలు జరిగాయని చెప్పారు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే బీజేపీ నాయకులందరూ కూడా దేశ ప్రతిష్టను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ రోజు తప్పించుగా ఉన్నారు. మరి ఈరోజు నిన్నటికైనా యుఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో 2,000 కోట్ల రూపాయలు అదానీ సోలార్ పవర్ ఎనర్జీ నుంచి అవకతవకలు జరిగాయి, లంచాలు తీసుకున్న ముడుపులు ముట్టాయని చెప్పేసి చెప్పారు. మరి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మరి అదానీ గారు ఒక్క మాట కూడా మాట్లాడలే. మరి 2021లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే అదానీ సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందాలు జరిగాయో దానిలో 1,750 కోట్ల రూపాయలు లంచాల రూపాయల ముడుపులు ముట్టాయని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి ఈరోజు అదానీ గారి పైన చర్యలు తీసుకోవాలి. సిబిఐ, ఈడీ ఉన్న మన వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించి మరి మోడీ గారు ఎందుకు దర్యాప్తు చేయించట్లేదు, అదానీ గారి పైన ఎందుకు అరెస్ట్ చేయించట్లేదు? మేము యువజన కాంగ్రెస్ తరఫు నుంచి ఒకటే కోరుతా ఉన్నాం, అదానీ గారు చేస్తున్నటువంటి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నిటిపైన దర్యాప్తు చేయించాలి. దర్యాప్తు చేయించి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడ్ల యువజన కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఆయన అరెస్ట్ చేసే వరకు మేము నిద్రించామని చెప్పేసి తెలియజేసుకున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో జనాలని మోసగించారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇసుక ఫ్రీ అన్నారు, కరెంటు చూస్తే డ్రాప్ ఛార్జీలు అని చెప్పేసి గత ప్రభుత్వంలో 35,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు చేస్తే ఈ 6 నెలల్లోనే సుమారు 18,000 కోట్ల రూపాయలు మీరు పెంచడం జరిగింది. ప్రజలు నడ్డు విరుస్తూ ఉన్నారు, ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు. ఉచిత గ్యాస్ అన్నారు, ఉచిత బస్సు అన్నారు, మహిళలకు 1,500 అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఉచిత ఇసుక అన్నారు. కానీ ఇవేమీ కూడా లేవు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో వాటిపైన కూడా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేసి ప్రజల వైపు నించుంటామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం.